15 జనవరి 2025 వడ్ల గింజలు రైస్ మిల్కి వేసుకొచ్చాము. 14th రోజు పండుగ రోజున ఎత్తిన వడ్ల గింజలని రైస్ మిల్కి వేసుకొచ్చాము. చూడండి ఈ విధంగా నేను మొత్తం అని వేసుకొచ్చాము. మొత్తం కళ్ళ మీద బెడ్లో పెడితే లోపలికి తీసుకెళ్ళేసి మనకి ఇక్కడ ఈ విధంగా లోపల వర్కర్స్ అన్ని వచ్చేసి పూతలు నిప్పేసి లోపలికి అన్ని రైస్ మిల్కి పోస్తారు. ఈ విధంగా పోస్తే అక్కడ లోపల మిషన్లో పోసిన తర్వాత అక్కడ పొట్టును అదేవిధంగా రాళ్ళలోను అదేవిధంగా డస్ట్ అంతా పక్క తీసేస్తుందన్నమాట. ఫిల్టర్ చేస్తుందన్నమాట, పాలిష్ చేస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా ఫిల్టర్ చేస్తుంది. రాళ్ళకి వెళ్ళిపోతాయి, అదేవిధంగా బియ్యం పక్కకు వచ్చేస్తాయి. ఇక్కడ రకరకాలు చేస్తుంటే ఒకవేళ బయట బ్రౌన్ రైస్ వస్తే బ్రౌన్ రైస్ ఒక పక్కకి రైస్ పక్క వచ్చేసి అక్కడ పాలిష్ చేస్తుంట బియ్యం. చూడండి ఈ చోట పాలిష్ చేస్తుంట బియ్యం. పాలిష్ చేసిన బియ్యం వచ్చేసి పైకి పంపిస్తుంట. ఇది వర్టికల్ రైస్ ఉంటుంది అనమాట. ఫిల్టర్ చేసి ఇక్కడ పంపిస్తామండి. ఇక్కడ వచ్చి పాలిష్ చేస్తామంట. ఈ చోట పాలిష్ చేసిన బియ్యం పాలిష్ చేసేటప్పుడు మనం పగిలిపోతే నూకలను ఒక చోట పెడతామంట. రైస్ పట్టుకుంటామంట. ఈ విధంగా 2 ప్యాకెట్లు వేసుకొచ్చాం మా నాన్న నేను. మొత్తం లాస్ట్ చివరికి 40 ప్యాకెట్లు అయ్యాయి. చూడండి డిఫరెంట్ చాంబార్స్ ఉన్నాయి రైస్ మిల్లో. మీరు ఏ రైస్ మిల్కి తీసుకెళ్తారో కామెంట్లో తెలియజేసి మర్చిపోకుండా. వడ్ల గింజలు ఫిల్టర్ చేసేటప్పుడు క్రషింగ్ చేసేటప్పుడు పొట్టంతా పక్క, వేస్ట్ మెటీరియల్స్ తో పక్క, స్టోన్స్ తో పక్క, తౌడుతో పక్కకి, బియ్యం పక్కకి, బ్రౌన్ రైస్ తో పక్కకి, మంచి క్వాలిటీ బియ్యం చోటుకు వస్తామంట. ఈ డిఫరెంట్ చమర్స్లో వర్క్ అయిన తర్వాత లాస్ట్ పంట చాలా నష్టపోయాము. 13 ప్యాకెట్లు నూక ప్యాకెట్లు వచ్చి మేము అక్కడ రైస్ మిల్లో అమ్మేసాం. మంచి క్వాలిటీ బియ్యం ప్యాకెట్ వచ్చి 46 ప్యాకెట్లు వచ్చాయి. చూడండి ఇక్కడ లాస్ట్లో చివరిగా పట్టుకున్న మంచి క్వాలిటీ బియ్యం వచ్చేసి 62 ప్యాకెట్లు, 46 ప్యాకెట్లు మాత్రం మంచి క్వాలిటీ బియ్యం వచ్చాయి. అక్కడ నుండి రైస్ మిల్ నుండి ట్రాక్టర్లో వేసుకుని మా ఊరికి అక్కడ నుండి వచ్చేసి